అరే రే ఏమైంది వద్దు అంతలా వణుకుతున్నావు ఏమైంది అరే రా వద్దు ఇంచక్రా ఏమంటావు ఈ ఎండాకాలంలో చలికాలం ఏంది బయటకి వెళ్ళి పెళ్లి చేసి కాస్తంతా బుక్కెడు బువ్వ తిని ఎలా బండెక్కా అలా బండెక్కి ఇలా వచ్చాను అయిపోయి చలి బాగా బాబోయ్. అవును నేను కూడా ఇంకా పెళ్ళికి వద్దాం అనుకున్నా కానీ మా ఆయన కాంచీపురం పట్టు చీర తీసుకురామంటే తీసుకురాలేదు అందుకే నేను పెళ్ళికి రాలేదు. ఎంటల్ దానా ఇల్లు కాల్చి ఒకడే ఏడుస్తుంటే ఇంకేదో కాదు ఇంకేదో ఏడ్చిందంట చాయ్ పెడతావేమో నేను వస్తే పట్టు చీర గురించి చెప్తావేందే పట్టు చీర గురించి. అయ్యయ్యో బాగా చలి పెడుతుందా ఆగా తెస్తా నాకు ఛాయే కదా బాగైంది బాగైంది లేకపోతే నేను లేకుండా బాగైంది. ఏమైనా ఇంకా చాయ్ కాలేదా ఇంతసేపు చాయ్ పెడుతున్నావా లేకపోతే సాంబార్ పెడుతున్నావా? తీసుకొస్తున్నా వెంటనే హోటల్లో ఆర్డర్ వేస్తుంది ఛాయ్లో ఛాయ్ పత్తితో పాటు దీనికి సాంబార్ పొడి కూడా కలుపుతాం మళ్ళీ ఇంకోసారి ఛాయ్ అని కూడా కలుపుతాం. అబ్బబ్బబ్బా చలి పెడుతుంది అబ్బబ్బబ్బా చలి పెడుతుంది. ఇదిగో తీసుకో ఛాయ్. అబ్బా ఏం చూస్తున్నావు నన్ను కాస్తంత టీవీ పెట్టు వర్షం ఎక్కడెక్కడ పడుతుందో ఏమో చూస్తాను టీవీలా. అయ్యో కరెంటు పోయింది వద్దా కరెంట్ లేదు చూస్తుంటే కానీ. అయ్యో కరెంట్ ఇప్పుడే పోయిందా? దీనికి ఛాయ్ టేస్ట్ ఇప్పుడు తెలిసినట్టుంది అందుకనే పక్క పెట్టింది. అవును కానీ పెళ్ళికి ఎవరెవరు వచ్చారు ఎవరెవరు రాలేదు అడుగుతలేవు ఎందుకు నువ్వు? ఒకటే తక్కువైంది నాకు పెళ్ళికి ఎవరెవరు వచ్చారు ఎవరికి ఎన్ని ముక్కలు వేసారు ఎవరు ఎట్లా తయారయ్యారని అవి ఆలోచన చేసుకుంటూ రాత్రంతా ఆలోచనతోటే ఉంటాను నేను. ఏందే అలా అంటున్నావు నేను నీ గురించి అలా అనుకుంటానా? పెళ్లిలో జరిగిన విషయాలన్నీ నీతో చెప్పుకుందామని వస్తే నువ్వేదో ఆలోచిస్తుంటూ అలా అంటున్నావు. అవును కానీ పెళ్ళిలో ఎంతమంది వచ్చారే? ఓ చాలా మంది వచ్చారు పెళ్లిలో ఎంత బాగాలేడాయి తెలుసా. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చాలా ఐటమ్స్ పెట్టిండ్రు నేనైతే తిని తిని స్టమక్ ఫుల్ అయిపోయింది. అవునా కొంచెం కడుపు ఖాళీ పెట్టుకొని మరి పానీపూరి కూడా తినేద్దాం అది గెట్టేసావే చివరికి పానీపూరి కూడా తిని బండెక్కాను కానీ బండెక్కి వరకు చలి పుడుతుంది. చలి కాదులే ఇప్పుడు సాంబార్ చుట్టుకుంటుంది. అయ్యో వర్షం పడేటట్టుంది కదా ఇప్పుడు పోతాను ఇప్పుడే వస్తుంది అప్పుడే పోతాం కాసేపు కూర్చో ఇంకా పెళ్ళిలో ఏమేమి జరిగినాయి అవన్నీ విషయాలు చెప్తుంది కానీ కాసేపు కూర్చో రాదు. ఇది నన్ను చెప్పట్లేదు అది కాదే నేను తర్వాత వచ్చి చెప్తాను చెప్పాలి నువ్వు ఇప్పుడే చెప్పాలి. అమ్మో ఇది నన్ను వదలలేదు లేదురా బాబు. పిల్లి వచ్చినట్టు వచ్చి పిల్లి ఎప్పుడు వచ్చింది అసలు? ఇంకోసారి మనతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది హోటల్లో ఆర్డర్ వేసినట్టు వేస్తుందా అమ్మాయి బాగా